KVR Maths Academy, Maths an Easy Way. Hi viewers, welcome to KVR Maths Academy. In this video, let's discuss exercise 7.3 in triangles of 9th class mathematics. Right? Yes, before doing these problems, viewers, please subscribe my YouTube channel. Those who are not subscribed yet. Thank you. Yes, let's go through this. Yeah. First question, triangle ABC and triangle DBC are two isosceles triangles on the same base BC and vertices A and D are on the same side of BC. If AD is extended to intersect BC at P, show that triangle ABD is congruous to triangle ACD, triangle ABP is congruous to triangle ACP, AP bisects angle A as well as angle D, AP is the perpendicular bisector of BC. Right? Look here, ABC and DBC. ABC and DBC are two isosceles triangles on the same base BC. Two isosceles triangles on the same base BC, which means అంటే ఇక్కడ AB AC ఈక్వల్, అదేవిధంగా BD CD ఈక్వల్. రైట్. If AD is extended to intersect BC at P, AD అనేది ఎక్స్టెండ్ చేసి P దగ్గరికి, అది BC దగ్గర P దగ్గర ఇంటర్సెక్ట్ అయ్యేలా చేస్తున్నాం. అయితే కనుక ఏం ప్రూవ్ చేయమంటున్నాడు? ట్రయాంగిల్ ABD ఈజ్ కాంగ్రుయెన్స్ టు ట్రయాంగిల్ ACD, ట్రయాంగిల్ ABP అంటే చూడండి ట్రయాంగిల్ ABD, ట్రయాంగిల్ ABD ఈ ట్రయాంగిల్ కాంగ్రుయెన్స్ అని చూపించబడుతున్నాడు. నెక్స్ట్ ట్రయాంగిల్ ABP కాంగ్రుయెన్స్ టు ట్రయాంగిల్ ACP, ట్రయాంగిల్ ABP అంటే ఇది ఈజ్ కాంగ్రుయెన్స్ టు ట్రయాంగిల్ ACP ఈ ట్రయాంగిల్. నెక్స్ట్ అదేవిధంగా AP బైసెక్ట్స్ యాంగిల్ A as well as angle D. AP bisects angle A as well as angle D. Next, AP is perpendicular bisector of BC. AP అనేది BC కి perpendicular bisector అని చూపించమంటారు. Let us do. Yes. చూడండి ఇక్కడ క్వశ్చన్ రబ్ చేసి ఇక్కడ నుంచి చేస్తాను, ఎందుకంటే ఇది పెద్ద సమ్ కాబట్టి బోర్డు సరిపోదు కదా. ఎస్, క్వశ్చన్ రబ్ చేసేస్తున్నాను. చూడండి క్వశ్చన్ రబ్ చేసి ఇక్కడ రాసాను. గివెన్ ట్రయాంగిల్ ABC ఈజ్ ఐసోసెలస్ ట్రయాంగిల్ దట్ ఎంప్లైస్ AB ఈజ్ ఈక్వల్ టు AC వాడు ఇచ్చేసాడు. అదేవిధంగా DBC కూడా ఐసోసెలస్ ట్రయాంగిల్ దట్ ఎంప్లైస్ BD ఈజ్ ఈక్వల్ టు CD. నెక్స్ట్ AD ఈజ్ ఎక్స్టెండెడ్ టు ఇంటర్సెక్ట్ BC అట్ P. రైట్, AD ఈజ్ ఎక్స్టెండెడ్ టు ఇంటర్సెక్ట్ BC అట్ P. రైట్, RTP ఏంటి? సేమ్, వాడు ఏదైతే ఇచ్చాడో అవి మాత్రం రాశాను. రైట్, ఎస్, ప్రూఫ్ లెట్ us see. సో ఇప్పుడు మనం ఏం చేయాల్సింది ఏంటి? ఫస్ట్ ట్రయాంగిల్ ABD ట్రయాంగిల్ ACD తీసుకుంటున్నాం. ట్రయాంగిల్ ABD అంటే ఇది అమ్మా ట్రయాంగిల్. చూడండి ABD అంటే ట్రయాంగిల్ ADC రైట్. ట్రయాంగిల్ ABD ట్రయాంగిల్ ADC ACD. చూడండి ఇందులోని ఈ టూ ట్రయాంగిల్స్ ఈ సైడ్స్ రెండు ఈక్వల్ అయినాయి. అదేవిధంగా BD ఈజ్ ఈక్వల్ టు DC ఈక్వల్ అయిపోయింది, AD ఈజ్ ఈక్వల్ టు AD కామన్ అయింది. అవునమ్మా? అంటే AB AC ఈక్వల్ అయినాయి, BD CD ఈక్వల్ అయినాయి, అదేవిధంగా AD అనేది కామన్ అయింది. సో బై SSS కాంగ్రుయెన్సీ ట్రయాంగిల్ ADB ఈజ్ కాంగ్రుయెన్స్ టు ట్రయాంగిల్ ADC. రైట్, ఎస్. కన్సిడర్ ట్రయాంగిల్ ABD అండ్ ట్రయాంగిల్ ACD. Right, first AB is equal to AC, AB is equal to AC given. Next BD is equal to BD is equal to DC, it is also given. Next AD is equal to AD, this is common. Right, so it is side by SSS congruency triangle ABD congruent to triangle ACD. Triangle ABD is congruent to triangle ACD. వచ్చేసిందా? ఎస్, ఈ ట్రయాంగిల్ ABD is congruent to triangle ACD. ఇది ఫస్ట్ ఇది ప్రూవ్ చేస్తాం. రైట్, హెన్స్ ప్రూవ్డ్. రైట్, చూడండి ABD is congruent to ACD అన్నాం కదా. సో ఇలా అయినప్పుడు మనకి if two triangles are congruent, then corresponding angles are equal. అంటే ట్రయాంగిల్ BAD ఈజ్ ఈక్వల్ టు ట్రయాంగిల్ DAC.
రైట్. యాంగిల్ BAD ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ CAD. ఇది కూడా రాసుకుందాం. బై CPCT యాంగిల్ BAD ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ CAD. రైట్. సో ఇది ఈక్వేషన్ 1 అనుకోండి. ఇది మధ్యలో ఇంకా తర్వాత యూజ్ అవుతుంది ఎందుకనేది చెప్తాను. సో యాంగిల్ BAD ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ CAD. యాంగిల్ BAD ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ CAD. రైట్. అంటే ఈ 2 ట్రయాంగిల్స్ కాంగ్రెంట్ అని చూపిస్తాం. రైట్. ఇప్పుడు సెకండ్ చూద్దాం. ఇది ఫస్ట్ వన్ సెకండ్. ఏంటి? ట్రయాంగిల్ ABP కాంగ్రెన్స్ టు ట్రయాంగిల్ ACP. ట్రయాంగిల్ ABP అంటే ఇది ఈ కాంగ్రెన్స్ టు ట్రయాంగిల్ ACP అని ప్రూవ్ చేద్దాం. సెకండ్ వన్ చూడండి. కన్సిడర్ ట్రయాంగిల్ ABP అండ్ ట్రయాంగిల్ ACP. అంటే చూడండి ABP ట్రయాంగిల్, ఇది ABP, నెక్స్ట్ ACP ట్రయాంగిల్. ఇది చూడండి ఇందులో కూడా ఈ 2 సైడ్స్ ఈక్వల్ మనకి తెలుసు. రైట్. నెక్స్ట్ AP ఈజ్ ఈక్వల్ టు AP కామన్ అయింది. నెక్స్ట్ యాంగిల్ BAP ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ CAP అవుతుంది. అవునా కదా? యాంగిల్ BAP ఈజ్ ఈక్వల్ టు CAP. ఎందుకని ఇప్పుడే ప్రూవ్ చేసాం మనం. యాంగిల్ BAD ఈజ్ ఈక్వల్ టు CAD అని. యాంగిల్ BAD ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ CAD అంటే ఇది టోటల్ యాంగిల్కి ఈక్వల్ అవుతుంది కదా. యాంగిల్ BAD అన్నా యాంగిల్ BAP అయినా ఒకటే కదా. సో అందుకని యాంగిల్ BAP అంటే యాంగిల్ PAC ఈక్వల్ అని చూపించవచ్చు. సో ఫస్ట్ చూద్దాం. ఏంటి రాయాలి మనం? AB ఈజ్ ఈక్వల్ టు AC. రైట్. గివెన్ AB ఈజ్ ఈక్వల్ టు AC అనేది గివెన్. నెక్స్ట్ యాంగిల్ BAP ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ CAP. ఇది ఫ్రమ్ 1 అనమాట. ఫ్రమ్ 1 అందుకే కదా తీసుకోమన్నాను ఉంచుకోమన్నాను. ఫ్రమ్ 1. నెక్స్ట్ AP ఈజ్ ఈక్వల్ టు AP. దిస్ ఈజ్ కామన్. రైట్. దిస్ ఈజ్ AP ఈజ్ ఈక్వల్ టు AP అనేది కామన్. దేర్ఫోర్ ఇది సైడ్ యాంగిల్ సైడ్. రైట్. బై SAS congruency triangle ABP is congruent to triangle ACP. Hence proved. Have you understood clearly? Yes, note చేసుకోండి. ఇది రబ్ చేసిన తర్వాత థర్డ్ ఫోర్త్ కూడా చెప్తాను. రైట్. నెక్స్ట్ థర్డ్ చూడండి. థర్డ్ ఏం ప్రూవ్ చేయాలి మనం? AP బైసెక్ట్స్ యాంగిల్ A యాజ్ వెల్ యాజ్ యాంగిల్ D. AP అనేది యాంగిల్ Aని బైసెక్ట్ చేస్తుంది, అలాగే Dని కూడా బైసెక్ట్ చేస్తుంది. అంటే ఏంటి? మనం యాంగిల్ BAP ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ CAP అని ప్రూవ్ చేయాలి. యాంగిల్ BDP ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ CDP అని ప్రూవ్ చేయాలి. సో ఆల్రెడీ మనం సెకండ్ ఏం చేసాం? ట్రయాంగిల్ ABP ఈజ్ కాంగ్రుయెంట్ టు ట్రయాంగిల్ ACP. ట్రయాంగిల్ ABP ఈజ్ కాంగ్రుయెంట్ టు ట్రయాంగిల్ ACP ప్రూవ్ చేసాం కాబట్టి బై CPCT యాంగిల్ BAP ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ CAP అవుతుంది కదా. రైట్. ఈ 2 యాంగిల్స్ ఈక్వల్ అయిపోతాయి కదా బై CPCT. చూడండి. బై CPCT సిన్స్ ట్రయాంగిల్ ABP ఈజ్ కాంగ్రుయెంట్ టు ట్రయాంగిల్ ACP, యాంగిల్ BAP is equal to angle CAP. Therefore AP bisects angle A. AP bisects angle A అయింది. రైట్. ఇప్పుడు మనం AP bisects angle D అని కూడా ప్రూవ్ చేయాలంటే యాంగిల్ BDP ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ CDP. అంటే ఏం చేయాలి? ముందు BPD CPD ట్రయాంగిల్స్ కాంగ్రుయెంట్ అని చూపించాలి. ఎస్. నెక్స్ట్ కన్సిడర్ ట్రయాంగిల్ BPD అండ్ ట్రయాంగిల్ CPD. ట్రయాంగిల్ BPD అండ్ ట్రయాంగిల్ CPD. చూడండి. BD ఈజ్ ఈక్వల్ టు CD
given in the data. Next, BP is equal to CP by CPCT, corresponding parts of congruent triangles. ఏంటంటే మనం ట్రయాంగిల్ ఏబిపి కాంగ్రెస్ టు ట్రయాంగిల్ ఏసీపీ అని ప్రూవ్ చేసాం కదా, అందుకని ఈ టూ సైడ్స్ ఈక్వల్ అవుతాయి. నెక్స్ట్ DP is equal to DP. DP is equal to DP. Common. Right? Yes, by SSS. By SSS congruency. Triangle BPD is congruent to triangle CPD. Triangle BPD is congruent to triangle CPD, isn't it? So ఈ టూ ట్రయాంగిల్స్ కాంగ్రెంట్ అయినాయి కాబట్టి by CPCT యాంగిల్ BDP is equal to యాంగిల్ CDP. అంతే కదమ్మా, ఈ టూ ట్రయాంగిల్స్ కాంగ్రెంట్ అయిపోయినాయి కాబట్టి ఈ టూ యాంగిల్స్ కూడా ఈక్వల్ అయినాయి by CPCT, కరస్పాండింగ్ పార్ట్స్ ఆఫ్ కాంగ్రెంట్ ట్రయాంగిల్స్. therefore AP bisects angle D. Understood? Here hence write down hence proved. Right. ఇది ఇప్పుడు నోట్ చేసుకోండి. నెక్స్ట్ ఇది రబ్ చేసి ఫోర్త్ కూడా చెప్తాను. రైట్? నెక్స్ట్ ఫోర్త్ వన్ ఏం ప్రూవ్ చేయాలి? ఏపీ ఈజ్ ద పెర్పెండిక్యులర్ బైసెక్టర్ ఆఫ్ బీసీ. అంటే ఏపీ అనేది పెర్పెండిక్యులర్ బైసెక్టర్ ఆఫ్ బీసీ అని ప్రూవ్ చేయాలి. అంటే ఇక్కడ ఇది 90 degrees అని ప్రూవ్ చేయాలి మనం. అలాగే బీపీ ఈజ్ ఈక్వల్ టు పీసీ అని ప్రూవ్ చేస్తాం, బైసెక్టర్ అని ప్రూవ్ చేస్తాం, పెర్పెండిక్యులర్ బైసెక్టర్ అని మనం ప్రూవ్ చేయాలి. మనం ఆల్రెడీ ఏం ప్రూవ్ చేసాం? వీ హ్యావ్ ప్రూవ్డ్ దాట్ triangle ABP is congruent to triangle ACP, right? Triangle ABP is congruent to triangle ACP. అంటే ఇక్కడ మనకి సో BP by CPCT BP is equal to CP by CPCT BP is equal to CP. అవునా? BP is equal to CP. ఇది 1 అనుకోండి ఏమా. నెక్స్ట్ అదేవిధంగా బై సిపిసిటీఏ యాంగిల్ ఏపీబీ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఏపీసీ ఆర్ నాట్? యాంగిల్ ఏపీబీ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఏపీసీ అండ్ యాంగిల్ ఏపీబీ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఏపీసీ. యాంగిల్ ఏపీబీ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఏపీసీ కదా. ఎస్, మనం యాడ్ చేద్దాం. యాంగిల్ APB plus angle APC is equal to 180 degrees. So angles on the straight line. అంతే కదమ్మా, లీనియర్ పెయిర్ అని కూడా ఇచ్చాము. APB plus APC is equal to అంటే ఈ టూ యాంగిల్స్ కలిపితే 180 degrees కదా. సో యాంగిల్స్ ఆన్ ద స్ట్రైట్ లైన్. APB plus APC is equal to 180. చూడండి, ఏపీబీ ఈజ్ ఈక్వల్ టు ఏపీసీ కదా. అంటే మన ఏపీసీ ప్లేస్లో ఏపీబీ సబ్స్టిట్యూట్ చేయొచ్చా? ఎస్. సో యాంగిల్ ఏపీబీ ప్లస్ యాంగిల్ ఏపీబీ ఈజ్ ఈక్వల్ టు 180 degrees. 2 యాంగిల్ ఏపీబీ ఈజ్ ఈక్వల్ టు 180 degrees. సో యాంగిల్ ఏపీబీ ఈజ్ ఈక్వల్ టు 180 degrees by 2 దట్ ఈజ్ ఈక్వల్ టు 90 degrees. అంటే యాంగిల్ ఏపీబీ 90 degrees వచ్చింది. సో యాంగిల్ ఏపీబీ 90 అంటే ఇది కూడా ఏపీసీ కూడా 90 కదా. సో అంటే ఇది ఏపీ అనేది పెర్పెండిక్యులర్ బైసెక్టర్. సో దిస్ ఈజ్ ఈక్వేషన్ 2 అనుకోండి. ఇక్కడ మనం ఈ బీపీ ఈజ్ ఈక్వల్ టు సిపి అని చూపించాం. తర్వాత ఈ యాంగిల్ ఏపీబీ ఈజ్ ఈక్వల్ టు 90 degrees అంటే కంపల్సరీ అది ఏపీ ఈజ్ ద పెర్పెండిక్యులర్ బైసెక్టర్ ఆఫ్ బీసీ. సో రైట్ from 1 and 2 AP is the perpendicular bisector of angle
BC. Hence proved. Have you got? సో క్లియర్గా అర్థమైందా? ఎస్, నోట్ చేసుకోండి. See, second question. AD is an altitude of an isosceles triangle ABC in which AB is equal to AC. Show that AD bisects BC, AD bisects angle A. AD is an altitude of an isosceles triangle ABC. అంటే ABC అనేది isosceles triangle in which AB is equal to AC అన్నాడు. AB is equal to AC. నెక్స్ట్ altitude అన్నాడు కదా. AD altitude అంటే angle ADB is equal to angle ADC is equal to 90 degrees, right? Yes, what you have to show? AD bisects BC. AD bisects BC అంటే BD is equal to CD అని ప్రూవ్ చేయాలి. నెక్స్ట్ AD bisects angle A. AD bisects angle A అంటే యాంగిల్ BAD is equal to యాంగిల్ CAD అని ప్రూవ్ చేయాలి, రైట్? Let us prove. Solution. Yes, given. What has given? ABC is an isosceles triangle in which AB is equal to AC, AB is equal to AC, and AD is perpendicular to BC, right? Because AD is altitude of BC means, and AD is perpendicular to BC, which means that implies angle ADB is equal to angle ADC is equal to 90 degrees, right? Yes. Then RTP, what we have to prove? First one, AD bisects BC, and second one, AD bisects angle A, right? Yes. See proof. Yeah, look here, consider these two triangles, triangle ADB and triangle ADC. AB AC ఈక్వల్ అయినాయి. నెక్స్ట్ అదేవిధంగా AD అనేది కామన్ అయింది. నెక్స్ట్ ADB ఈజ్ ఈక్వల్ టు ADC. అంటే ఇక్కడ రైట్ యాంగిల్ ఈక్వల్ అయింది, హైపోటెన్యూస్ ఈక్వల్ అయింది ఈ టూ ట్రయాంగిల్స్లో. నెక్స్ట్ సైడ్ కూడా ఈక్వల్ అయింది. సో ఇక్కడ బై RHS కాంగ్రెన్సీ ట్రయాంగిల్ ADB ఈజ్ కాంగ్రెంట్ టు ట్రయాంగిల్ ADC, right? Yes. Consider triangle ADB and triangle ADC, ADB and ADC. Yes, angle ADB is equal to angle ADC, right? That is equal to 90 degrees or right angle. Next, AB is equal to AC, right? అంటే ఇది హైపోటెన్యూస్ అవుతుంది రెండు ట్రయాంగిల్స్, ఇది హైపోటెన్యూస్. నెక్స్ట్ AD ఈజ్ ఈక్వల్ టు AD, ఇది కామన్ సైడ్ చూడండి ఇక్కడ రైట్ యాంగిల్, హైపోటెన్యూస్ అండ్ సైడ్. బై RHS కాంగ్రియంసీ ట్రయాంగిల్ ADB ఈజ్ కాంగ్రియంట్ టు triangle ADC. Triangle ADB is congruent to triangle ADC. So, ఈ టూ ట్రయాంగిల్స్ కాంగ్రుయెంట్ అయితే కంపల్సరీ బై CPCT BD is equal to CD and angle BAD is equal to angle CAD. So, by CPCT BD is equal to CD. Therefore, AD bisects BC. Next, in the same way, angle BAD is equal to angle CAD. Therefore, AD bisects angle A, right? Hence proved. Have you understood clearly? Yes, note it down. Next, third question. Two sides AB and BC and median AM of one triangle ABC are respectively equal to sides PQ and QR and median PN of triangle PQR.
show that triangle ABM is congruent to triangle PQN, triangle ABC is congruent to triangle PQR. Right, here triangle ABC and triangle PQR are given. AB and BC and AM median AM are respectively equal to PQ. అంటే ఏబీకి ఏమో ఇక్కడ PQ ఈక్వల్, అలాగే ఏఎంకి ఏమో పిఎన్ ఈక్వల్, అలాగే బీసీకి క్యూఆర్ అనేది ఈక్వల్ అయింది. అయితే కనుక ఏం ప్రూవ్ చేయమంటున్నాడు, ట్రయాంగిల్ ఏబిఎం ఈజ్ కాంగ్రెన్స్ టు ట్రయాంగిల్ PQN. అంటే ట్రయాంగిల్ ఏబిఎం, దిస్ ట్రయాంగిల్ ఈజ్ కాంగ్రెన్స్ టు ట్రయాంగిల్ PQN, this triangle. After that, triangle ABC, total triangle is congruent to triangle PQR. ఇది ప్రూవ్ చేయమంటున్నాడు. రైట్, లెట్ us prove. Solution. Yes, given. చూడండి, in triangle ABC and triangle PQR, AB is equal to PQ అని ఇచ్చాడు. నెక్స్ట్ ఏఎం ఈజ్ ఈక్వల్ టు పిఎన్ అని ఇచ్చాడు. అండ్ బీసీ ఈజ్ ఈక్వల్ టు క్యూఆర్ అని ఇచ్చాడు. రైట్, ఎస్. ఆర్టీపీ ఏం ప్రూవ్ చేయాలి, ట్రయాంగిల్ ఫస్ట్ వన్, ట్రయాంగిల్ ఏబిఎం ఈజ్ కాంగ్రెన్స్ టు ట్రయాంగిల్ PQN. అది సెకండ్ వన్, ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ కాంగ్రెన్స్ టు ట్రయాంగిల్ PQR. ఇది ప్రూవ్ చేయాలి మనం. రైట్, ఎస్. ప్రూఫ్. ఎస్, చూడండి, ఫస్ట్ వన్ ప్రూవ్ చేద్దాం. ఎస్, యాక్చువల్లీ మనకి బీసీ ఈజ్ ఈక్వల్ టు క్యూఆర్ అని ఇచ్చాడు కదా. ఇన్ ట్రయాంగిల్ ఏబిసి అండ్ ట్రయాంగిల్ PQR, బీసీ ఈజ్ ఈక్వల్ టు క్యూఆర్ అని ఇచ్చాడు. బీసీ ఈజ్ ఈక్వల్ టు క్యూఆర్. ఇక్కడ మనం బోత్ సైడ్స్ హాఫ్ పెట్టి మల్టిప్లై చేద్దాం. మల్టిప్లై విత్ హాఫ్ ఆన్ బోత్ సైడ్స్. హాఫ్ బీసీ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ క్యూఆర్. చూడండి, హాఫ్ బీసీ అంటే ఏమొస్తుంది, హాఫ్ బీసీ, ఎం ఈజ్ ద మీడియా, అంటే ఏఎం అనేది మీడియన్, అంటే ఇక ఇది కరెక్ట్గా 2 పార్ట్స్ కింద డివైడ్ చేస్తుంది కాబట్టి హాఫ్ బీసీ అంటే బిఎం వస్తుంది. అవునా, బిఎం ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ హాఫ్ క్యూఆర్ అంటే ఎస్క్యూఎన్. రైట్, క్యూఎన్. సో బిఎం ఈజ్ ఈక్వల్ టు క్యూఎన్ అని ప్రూవ్ చేసాం. నెక్స్ట్ ఇప్పుడు మనం ప్రూవ్ చేయాల్సింది ఏంటి, ట్రయాంగిల్ ఏబిఎం ఈజ్ కాంగ్రెన్స్ టు ట్రయాంగిల్ PQN అని ప్రూవ్ చేయాలి. ఎస్, కన్సిడర్ ట్రయాంగిల్ ఏబిఎం అండ్ ట్రయాంగిల్ PQN. చూడండి, ఈ 2 ట్రయాంగిల్స్లో ఏబి ఈజ్ ఈక్వల్ టు PQ గివెన్. రైట్, నెక్స్ట్ ఏఎం ఈజ్ ఈక్వల్ టు PN, ఇది కూడా గివెన్. ఏబి ఈజ్ ఈక్వల్ టు PQ గివెన్, ఏఎం ఈజ్ ఈక్వల్ టు PN, ఇది కూడా గివెన్. నెక్స్ట్ బిఎం ఈజ్ ఈక్వల్ టు QN. Now only we have proved, right? Yes, proved. So, చూడండి, ఇది side by SSS congruency. Triangle ABM is congruent to triangle PQN. Right? Hence proved. రైట్, ఇది నోట్ చేసుకోండి. సెకండ్ కూడా చెప్తాను. నెక్స్ట్ సెకండ్ వన్, ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ కాంగ్రెన్స్ టు ట్రయాంగిల్ PQR అని ప్రూవ్ చేయాలి కదా. ఎస్, కన్సిడర్ ట్రయాంగిల్ ఏబిసి అండ్ ట్రయాంగిల్ PQR. ఈ 2 ట్రయాంగిల్స్లో ఆల్రెడీ ఏమి ఇచ్చాడమ్మా, ఏబి ఈజ్ ఈక్వల్ టు PQ అని వాడు ఇచ్చేసాడు. AB is equal to PQ, right? Given. Next, ఇంకేమి ఇచ్చాడు, ఇప్పుడు బై సిపిసిటీ యాంగిల్ ఏబిఎం అన్న ఇంకా ఏబిసి అన్న ఒకటే కదా. యాంగిల్ ఏబిసి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ PQR. అంటే ముందు ప్రూవ్ చేసాం కదా మనం, ఈ 2 ట్రయాంగిల్స్ కాంగ్రెంట్ అని ప్రూవ్ చేసాం కాబట్టి బై సిపిసిటీ యాంగిల్ ఏబిసి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ PQR.
angle ABC is equal to angle PQR by CPCT, right? Corresponding parts of congruent triangles. Next BC is equal to in the triangle lo BC is equal to triangle lo QR. Yes, given, right? Yes, ikkada side angle side by SAS congruency triangle ABC congruent to triangle PQR, hence proved triangle ABC is congruent to triangle PQR. Is it clear? Yes, note cheskondi. Fourth question, B and CF are two equal altitudes of a triangle ABC. Using RHS congruency rule, prove that the triangle ABC is isosceles. See, BE and CF are two equal altitudes. BE and CF are two equal altitudes. అంటే two equal అంట altitudes of a triangle ABC. Using RHS congruency, prove that the triangle ABC is isosceles. Triangle ABC is isosceles అంటే మనం AB is equal to AC అని ప్రూవ్ చేయాలి, రైట్? ఎస్. సొల్యూషన్ given BE and CF are two equal altitudes on AC and AB. So that implies BE is perpendicular to AC and CF is perpendicular to AB, right? And BE is also equal to CF. Already రాసాం కదా ఇది. ఈ CF is perpendicular to AB అని రాసాం. RTP. Yes, what we have to prove? AB is equal to AC. అంటే triangle ABC is an isosceles triangle, right? Yes, now proof. Yes, చూడండి మనకి ఇప్పుడు ట్రయాంగిల్ BCF అండ్ ట్రయాంగిల్ CBE కన్సిడర్ చేద్దాం, రైట్? కన్సిడర్ ట్రయాంగిల్ BFC అండ్ ట్రయాంగిల్ CEB. Yes, in both the triangles angle BFC is equal to angle CEB, that is equal to 90 degrees given. Next BC is equal to BC, common side for the both the triangles, right? Next CF is equal to BE has given. CF is equal to BE given. ఈక్వల్ ఆల్టిట్యూడ్స్ అని ఇచ్చాడు కదా. ఎస్, చూడండి ఇది రైట్ యాంగిల్, ఇది BC అనేది రెండు ట్రయాంగిల్స్కి, ఇది టూ ట్రయాంగిల్స్కి హైపోటెన్యూస్ అయింది కదా, హైపోటెన్యూస్, ఇది సైడ్. సో బై RHS congruency triangle BFC is congruent to triangle CEB అని ప్రూవ్ చేసాం, రైట్? ఎక్కడ వరకు ఓకేనా? ఎస్. నౌ బై CPCT యాంగిల్ C ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ B ఆర్ నాట్? చూడండి, BFCలో యాంగిల్ B, నెక్స్ట్ CEBలో యాంగిల్ C, అలా రాసుకోవచ్చు. బై CPCT యాంగిల్ C ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ B. Angle C is equal to angle B. We know that the sides which are opposite to the equal angles are equal, right? We have the sides opposite to the equal angles are equal in an
isosceles triangle. Therefore, so యాంగిల్ సికి ఆపోజిట్గా ఉన్న సైడ్ ఏంటమ్మా ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏసి, రైట్? హెన్స్ ప్రూవ్డ్. ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏసి అంటే ఏంటి? ఏ ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ అండ్ ఐసోసెలస్ ట్రయాంగిల్, అది కూడా రాసుకోవచ్చు కావాలితే. ఈజ్ ఇట్ క్లియర్? ఎస్, నోట్ చేసుకోండి. Fifth question, this is the final question in this exercise. ABC is an isosceles triangle with AB is equal to AC. Draw AP is perpendicular to BC to show that angle B is equal to angle C. ABC is an isosceles triangle in which AB is equal to AC. Next, draw AP is perpendicular to BC. AP is perpendicular to BC అన్నాడు. సో యాంగిల్ B is equal to యాంగిల్ C అని చూపించమంటున్నాడు. యాక్చువల్లీ మనకి ఐసోసెలస్ ట్రయాంగిల్ కాబట్టి ద యాంగిల్స్ విచ్ ఆర్ ఆపోజిట్ టు ద ఈక్వల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అని రాసేయచ్చు. యాంగిల్ B is equal to యాంగిల్ C. కానీ వాడు ఏం చేయమంటున్నాడు? ఏపీ పెర్పెండిక్యులర్ డ్రా చేసి అప్పుడు చూపించమంటున్నాడు. యాంగిల్ B is equal to యాంగిల్ C చూపించమంటున్నాడు అనమాట. రైట్? ఎస్, సొల్యూషన్. Given ABC is an isosceles triangle, AB is equal to AC. Next, AP is perpendicular to BC అని ఇచ్చాడు. RTP ఏంటమ్మా? యాంగిల్ B is equal to యాంగిల్ C. ప్రూఫ్ అంటే మనం ఏదైనా కాంగ్రెన్సీ ప్రాపర్టీని యూజ్ చేసి మాత్రమే చేయాలన్నమాట. యాంగిల్ B is equal to యాంగిల్ C అని చూపించమంటున్నాడు. రైట్? ఎస్, కన్సిడర్ ట్రయాంగిల్ APB అండ్ ట్రయాంగిల్ APC. చూడండి, APC ట్రయాంగిల్లో ఇది పెర్పెండిక్యులర్ కాబట్టి యాంగిల్ APB is equal to యాంగిల్ APC. యాంగిల్ APB is equal to యాంగిల్ APC, that is equal to 90 degrees. రైట్? నెక్స్ట్, ఇది both the triangles AB is equal to AC. AB is equal to AC given. వాడు ఇచ్చేసాడు కదా. నెక్స్ట్, AP is equal to AP. కామన్. రైట్? చూడండి, ఇది రైట్ యాంగిల్ వచ్చింది. ఇదేమో AB is equal to AC అంటే 2 ట్రయాంగిల్స్కి హైపోటెన్యూస్ అవుతుంది కదా. ఎస్, హైపోటెన్యూస్. ఇదేమో AP అనేది సైడ్. సో బై RHS congruency, triangle APB congruent to triangle APC. Triangle APB is congruent to triangle APC. So ఈ 2 triangles congruent అయితే by CPCT, corresponding parts of congruent triangles, angle B is equal to angle C. So by CPCT, angle B is equal to angle C. Hence proved. Have you understood clearly? Yes, note it down. ఓకే వ్యూవర్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్.